విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చంద్రబాబు ఇంటికి విశాఖపట్నం జిల్లా టీడీపీ నేతలు చేరుకున్నారు. వారితో చర్చించిన తర్వాత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్సాను జగన్ ప్రకటించారు. ఎమ్మెల్సీ సీటు ఎలాగైనా దక్కించుకోవాలని రెండు పార్టీలు ఆరాటపడుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చంద్రబాబు ఇంటికి విశాఖపట్నం జిల్లా టీడీపీ నేతలు చేరుకున్నారు. వారితో చర్చించిన తర్వాత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్సాను జగన్ ప్రకటించారు. ఎమ్మెల్సీ సీటు ఎలాగైనా దక్కించుకోవాలని రెండు పార్టీలు ఆరాటపడుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, విశాఖ స్థానిక సంస్థలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులు, టీడీపీ నేతలు కూడా చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. మరి అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పటికే వైసీపీ బొత్సాను ప్రకటించింది. మరి చంద్రబాబు అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఉమ్మశ్రీ మొత్తం మీద చూసుకుంటే కనుక విశాఖపట్నం స్థానిక సంస్థల అభ్యర్థి ఎంపికకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. కొద్దిసేపు క్రితమే చంద్రబాబు నివాసంలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు నివాసంలో ఇప్పుడే సమావేశం ప్రారంభమైంది. ఏదైతే విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఏదైతే శ్రీనివాసుకు సంబంధించి రాజీనామా చేయడం, ఆయన ఎమ్మెల్యేగా జనసేన తరపున గెలుపొందడంతో ఖాళీ ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా బరిలో దింపింది. దాదాపుగా 580 మంది వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. 240 వరకు కూడా టీడీపీ కూటమికి బలం ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే కొంతవరకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలు కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 రోజుల పాటు జగన్ సమావేశాలు నిర్వహించినా కానీ ఆయనతో నిలిచేందుకు కూడా చాలామంది సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెజార్టీ నేతలు కూడా టీడీపీ కూటమికి మద్దతు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో కూడా టీడీపీ అభ్యర్థిని బరిలో దింపాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే చంద్రబాబు నివాసంలో సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశంలో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయంకాలం చంద్రబాబు 6 గంటలకి హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ వెళ్లే లోపే అభ్యర్థిని ఖరారు చేసి ఆయన హైదరాబాద్ వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా 2-3 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. బైరా దిలీప్, అలాగే గండి బాబ్జీ, వీరిద్దరితో పాటు మరికొంతమంది పేర్లను కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎవరైతే మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి టికెట్ దక్కలేదో వారికి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు టీడీపీ, ఇటు జనసేన, ఇటు బీజేపీ 3 పార్టీ నేతలు కలిసి కూడా అభిప్రాయానికి రావాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నానికి సంబంధించిన ఎమ్మెల్సీని ఇటు టీడీపీ, అటు వైసీపీ కూడా తీసుకున్న నేపథ్యంలో గెలిపే ప్రామాణికంగా 2 పార్టీలు కూడా రాజకీయ ప్రతివ్యూహాలు పన్నుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఎట్టయినా సరే దీన్ని కైవసం చేసుకోవాలనేది కూటమి ఆలోచనగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే విశాఖపట్నం జిల్లా ప్రజలకి, అలాగే అక్కడున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకి సత్సంబంధాలు కనుగొన్నాయో ఆ అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉమ్మశ్రీ, శివ, అలాగే వైసీపీ నుంచి బొత్సాను ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా టీడీపీ నుంచి కూడా ప్రకటించడానికి మరి కాసేపట్లో అయితే చంద్రబాబు ప్రకటిస్తారని తెలుస్తోంది. అంతవరకు టీడీపీ నేతలైతే వరుసగా చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. మరి వారికి ఏ విధమైన సూచనలు చేసే అవకాశం ఉంది? వారితో ఏ విధంగా చర్చించే అవకాశం ఉంది? అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మొత్తం 10 నియోజకవర్గాలు, సిటీలో 4, జిల్లాకు సంబంధించి 6, మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి 600 మంది పైగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే 4 మున్సిపాలిటీలకు సంబంధించి కౌన్సిలర్లు, విశాఖపట్నం కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేటర్లు, అంటే దాదాపుగా మొత్తం 800 మంది పైగా కూడా ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరికీ సంబంధించి కూడా 240 అంటే 37 మంది, 237 మంది కూటమికి, అలాగే 580 మంది పైగా కూడా వైసీపీకి
బలం ఉన్న నేపథ్యంలో కూడా పలువురు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వస్తానని చెప్పి కూడా కబురు పంపటం, తాము స్వచ్ఛందంగా మద్దతు ఇస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమంది వస్తున్నారు, అక్కడ వచ్చేవారు గతంలో టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని ఏ రకంగా ఇబ్బందులు ఏమైనా పాలు చేశారా, అట్లా ఇబ్బందులు పెట్టిన వ్యక్తుల్ని తీసుకోకూడదని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి రిమార్కులు, ఎటువంటి కక్షపూరితంగా లేకుండా రాజకీయాలకు అతీతంగా ఎవరైతే పనిచేశారో వారిని మాత్రమే టీడీపీ కూటమిలో చేర్చుకోవాలని చెప్పి కూటమి నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారో ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా విశాఖపట్నం ముఖ్య నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత కొంతమందిని చేర్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే చేర్చుకుంటారా లేకపోతే ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు సహకరించమని కోరతారా అనే దానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికని ఎట్లాగైనా కైవసం చేసుకోవాలంటే అధికార పార్టీ అయితే వ్యూహ ప్రతివ్యూహాలతో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది. ఉమశ్రీ శివ, అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రీసెంట్ గా జరిగిన జీవీఎంసీ సంఘస్థాయి ఎన్నికలలో కూడా టీడీపీ 10కి 10 స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఈ ఎన్నిక కూడా టీడీపీ బలంగా ఆశలు పెట్టుకునింది అనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా విశాఖపట్నం కార్పొరేషన్కి సంబంధించి మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉంటే 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 91 మంది అభ్యర్థులకు సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించి ఉన్నారు. దీంట్లో 45 మందికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి, 47 మందికి సంబంధించి కూడా కూటమి నుంచి కూడా బరిలో కూటమికి మద్దతు ఇచ్చారు. సో మొన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి కూడా 10కి 10 కూడా పూర్తి స్థాయిలో కూడా కూటమికి అవసరం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి 66 మంది మద్దతు పలికితే అతి స్వల్పంగా వైఎస్ఆర్సీపీకి 21 మంది మాత్రమే మద్దతు పలికిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 45 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పటికీ కానీ 21 మంది మాత్రమే ఒక అభ్యర్థికి ఓట్లేసినట్లు చూసుకున్నారు. సో ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ స్టాండింగ్ కమిటీకి 10కి 10 ఏ రకంగా అయితే కూటమి సాధించిందో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నిక సంబంధించి కూడా తిరిగి కూటమి ఘన విజయం సాధించేందుకు కూడా రాజకీయ వ్యూహ ప్రతిభాలు పన్నుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు, వారు ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క ఇన్ఛార్జికి బాధ్యత అప్పగించాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి విశాఖపట్నం ఎంపీ భరత్, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వీరిద్దరికి కూడా చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించే బాధ్యత వీరిద్దరిపై కూడా చంద్రబాబు ఉంచినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.